సో అలాగే మార్నింగ్ కూడా ఆదిపురుష్ గురించి నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది. అది ఇది ఎంటర్ అయితే ఆదిపురుష్ గురించి మీరు అన్న మాటలు అన్నారని చెప్పి ట్రోల్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? నాకు తెలీదమ్మా. మీ దాకా న్యూస్ ఎలా వచ్చింది? మా దాకా న్యూస్ ఎలా వచ్చిందంటే ఒక నటుడు పంపించాడు నాకు. ఒక్కసారి ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. బ్రదర్ నీ గురించి ఇలా వచ్చింది ఆల్రెడీ, మళ్ళీ వాళ్ళు స్టార్ట్ అయ్యారు, ఇంకో వారమే కదా సినిమా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మొదలైంది దీన్ని కొంచెం చూడని నిన్న ఈవినింగ్ చెప్పారు నాకు. మొదలైంది సీ ద పీపుల్. ఆ న్యూస్ స్టార్ట్ చేసిన డీపీలు ఎవరివి, వాళ్ళ యూజర్ నేమ్ ఏంటి, అవన్నీ చెక్ చేయండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఎస్. సో దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారు? ఎప్పుడు పడదండి, ఇట్ విల్ నాట్. సార్ ఈ ఇన్సిడెంట్ మీద కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సో ఇట్ విల్ గో ఆన్, లెట్ ఇట్ గో. పెంచండి డోస్ పెంచండి. నా పైన అంత టైం ఎఫర్ట్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. వాళ్ళ జీవితంలో సగం టైం ఇంత దీనికే స్పెండ్ చేసేటట్టున్నారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా. మీరు కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అండ్ అలాగే సార్ రీసెంట్గా ఒకటి చెప్పడం జరిగింది, మా ఎలక్షన్స్లో ఇంకోసారి నేను పోటీ చేయను అని చెప్పేసి. అంత బలంగా డిసైడ్ అవ్వడానికి వాట్ ఈస్ ద రీజన్? నాకు మా ప్రెసిడెంట్గా నాకు ఒక ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళు ఒక తెలియని ఒక ఫైర్ ఉంది. అదెలా ఉంటుంది సార్? ఆ ఉద్యోగం నేను కరెక్ట్గా చేస్తాను. మై జాబ్ ఇస్ డన్. చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నా తర్వాత వచ్చే వాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చి పెద్దలందరూ మా అసోసియేషన్ పెట్టారు. నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది, అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నాన్నగారు ప్రెసిడెంట్గా ఉన్నారు, నాగార్జున గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, చిరంజీవి గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ తీసుకొచ్చి ఆ అసోసియేషన్ ఈ లెవెల్కి తీసుకొచ్చారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వాళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడిని నేను. ఇప్పుడు నేను వాళ్ళందరికి ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఈరోజు నేను ఏ లెవెల్కి తీసుకెళ్తేనే నీ సమర్థుడని నేను భావిస్తాను. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నేను సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ ఇక్కడి నుంచి దిల్ టేక్ ఇట్ హైయర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్ అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్.